అందరికీ నమస్కారం. దిలీప మహారాజు కథ. శ్రీ కాళిదాసకృత రఘువంశంలోని కథ ఇది. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతనను వ్యక్తపరిచాడు. ఒక నిమిషం ధ్యానం చేసిన వశిష్ఠుల వారు ఇలా అన్నారు: నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణం చెయ్యాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు నీ భార్య దగ్గరకు వెళ్ళాలనే తొందరలో ధర్మము పాటించక వేగంగా మందిరం చేరుకున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించక వచ్చేసావు. నీచే పూజ వ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తించకపోవుట శ్రేయస్సుకు భంగకరము కదా. అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానమును సేవించిన కానీ నీకు సంతానము కలగదు అని చెప్పినది. రథమ వేగము వలన వాయుధ్వని కారణముగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినపడలేదు. ఆయన తెలిసి చేసిన తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడే ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన ఆ నందినీధేనువును సేవించి తరించు. అప్పుడు దిలీపుడు, పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందినీధేనువును సేవించడం ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగే అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచినా నిలిచి, కూర్చున్నా కూర్చుని, నీళ్లు త్రాగినా త్రాగి ఆ ధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. ఆశ్చర్యం! చిత్రపటంలోని వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహం మాయ వలన స్థాణువుగా మారాడు. ప్రగల్భముగా అప్పుడు సింహం అంది: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేను ఈ పరిసరాలలో విహరిస్తున్నాను. శివకింకరుడును. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని అధిరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడనైన కుంభోదరుడును. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతానికి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నవే. ఈ నందినీధేనువుని కాపాడలేకపోతున్నానే అని రాజు అనుకున్నాడు. నేను కుంభోదరుడును, శివకింకరుడును అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్యసింహమా, సృష్టి స్థితిలయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమపూజ్యుడు. కామే హోమధేనువైన ఈ నందిని కాపాడమే ధర్మం కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి
ఈ నందినీ ధేనువును వదిలిపెట్టు అని వినగానే కుంభోదరుడు నవ్వి, ఓ రాజా, నీవు చాలా మూఢనివలేనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యమరంలో ఉన్న మన్మథాకారుడు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటి కోటి ఆవులను మీ గురువుగారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీరత్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుని ప్రలోభ పెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు, శతము అంటే ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీకాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణం నాకు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరంను స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. తనని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చుని తల వంచుకుని సింహానికై వేటికై ఎదురు చూడసాగాడు దిలీపుడు. ఇంతలో దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు, విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షేమ స్వీకరించు, సంతానవంతుడి అవుతావు అని అన్నది నందినీ ధేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా అన్నాడు, తల్లి, నీ కరుణ మోహం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగదోడ నీ పాలకై ఎదురు చూస్తోంది. మహర్షుల యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను అన్నాడు. తథేతి అని ఆశీర్వదించి నందిని ధేనువు వ్రతమహిమ వలన రఘుమహారాజు పుత్రునిగా పొందినాడు దిలీపుడు. మరి ఈ కథలోని నీతిని ఒక్కసారి చూద్దాం. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవటం వలననే దిలీపుని శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధువులను, సజ్జనులను, గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్నాడు దిలీపుడు. ఉత్తముడు. అతని గురుభక్తి, ధేనువ్రత దీక్ష అసామాన్యం. అలాగే దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపునిలోని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసిందే. 1/6 మాత్రమే తీసుకుంటానన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైంది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు.